ఆర్ యూ డయాగ్నోస్డ్ విత్ జీరో స్పర్మ్ కౌంట్? సో జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే పిల్లలు పుడతారా, అసలుకి మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈరోజు దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మైసెల్ఫ్, నేను డాక్టర్ స్వప్న శ్రీనాథ్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో ఇప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ అంటే వీర్యకణాలు. పురుషుల్లో మనం వీర్యకణాలు అంటాము. అవి నార్మల్గా WHO పరంగా 15 మిలియన్ పర్ ml ఉండాలి. అండ్ 40% కదలిక, 40% కదలిక ఉండాలి. మార్ఫాలజీ అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్స్, అది 4% ఉండాలన్నమాట. సో ఇది నార్మల్ స్పర్మ్ కౌంట్. ఇప్పుడు కొంతమందికి మనము జీరో, పూర్తిగా వీర్యకణాలు లేవని చెప్పి చూస్తాం. సో ఇప్పుడు దానికి కారణాలు ఏముండొచ్చు అంటే చాలా రీజన్స్. అంటే ఇప్పుడు కొంతమందికి చిన్నప్పుడే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. అంటే బీజం అనేది మామూలుగా స్క్రోటంలో ఉంటుంది అనమాట, కానీ అది బీజము జారకుండా పొట్టలోనే ఉండిపోతుంది అనమాట. అది చిన్నప్పుడే మనం తల్లిదండ్రులు గుర్తిస్తే దాన్ని కరెక్ట్ చేయొచ్చు. దాన్ని ఆర్కిడోపెక్సీ అంటారు. అది మనం గుర్తించలేదు అనుకోండి, అన్డిసెండెడ్ టెస్టిస్, దానివల్ల జీరో స్పర్మ్ కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా లైక్ ఏమైనా కీమోథెరపీ, రేడియోథెరపీ, ఎప్పుడైనా మీకు క్యాన్సర్ వచ్చేసి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా వీర్యకణాలు తగ్గిపోతాయి. లేదా టెస్టిస్ ఫెయిల్ అయిపోయింది అంటే, టెస్టిస్ బీజమే బై బర్త్ మీకు ఓన్లీ సర్టోలీ సెల్స్ అంటారు. అంటే ఇప్పుడు బీజంలో 2 రకాల కణాలు ఉంటాయన్నమాట, సర్టోలీ సెల్స్ అండ్ జెర్మ్ సెల్స్. సో ఇప్పుడు ఓన్లీ సర్టోలీ సెల్సే ఉన్నాయనుకోండి, అసలు వీర్యకణాలు అనేవి ప్రొడ్యూస్ అవ్వవు అనమాట. సో టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటారు. లేదా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్, మీకు ఏదైనా జెనెటికల్గా ప్రాబ్లం ఉన్నా కూడా వీర్యకణాలు ప్రొడ్యూస్ అవ్వవు. ఇంకొంతమందికి స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకా ఎక్సెసివ్ వెయిట్, ఒబేసిటీ వల్ల కూడా వీర్యకణాలు అనేవి తగ్గిపోతాయి. ఇంకొంతమందికి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాం కదా, ఎక్సెసివ్ స్ట్రెస్ మోస్ట్ కామన్లీ. తర్వాత వ్యారికోసీల్ అంటారు. అంటే బీజం చుట్టూ నరాలు ఉబ్బటం వల్ల వ్యారికోసీల్ అనేది, దాని లోపల వేడి అనేది ఎక్కువైపోయి వీర్యకణాలు తగ్గిపోతాయి. సో ఇన్ని మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకి జీరో స్పర్మ్ కౌంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ మీరు జీరో స్పర్మ్ కౌంట్ ఎందుకు ఉంది, దీన్ని మనము మెడిసిన్స్ తోటి ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఏమైనా సర్జరీ చేస్తే ఈ జీరో స్పర్మ్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా అని తెలుసుకోవాలంటే మీరు ఈ హార్మోన్ టెస్ట్లు చేయించుకోవాలి. ఎస్పెషలీ థైరాయిడ్, ప్రొలాక్టిన్ అండ్ FSH, టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ అంటే పురుషుల్లో ఉండే మేల్ హార్మోన్ అనమాట. ఈ హార్మోన్స్ కన్నా తగ్గిపోయినాయి అనుకోండి, సో మనము దాన్ని సప్లిమెంట్ చేయొచ్చు. ఇంజెక్షన్స్ ద్వారా మీ స్పర్మ్ కౌంట్ని పెంచే అవకాశం ఉంటుంది. సో జీరో స్పర్మ్ కౌంట్ అంటే అసలు ఇంకా నాకు పిల్లలు పుట్టరనే అపోహలో నుంచి బయటికి రండి. డెఫినెట్గా ఫస్ట్ అసలు జీరో స్పర్మ్ కౌంట్ ఎందుకు ఉందో తెలుసుకోవాలి. సో అది ఎలా తెలుసుకుంటామంటే ఈ బ్లడ్ టెస్ట్లు, హార్మోన్ టెస్ట్ల ద్వారా తెలుసుకుంటాం. తర్వాత జెనెటిక్ టెస్ట్ అంటే క్యారియోటైపింగ్, వై క్రోమోజోమ్ డిలీషన్స్ అని ఈ 2 టెస్ట్లు చేస్తాం. ఎందుకు అంటే నీకు స్పర్మ్ కౌంట్ పెరిగినా కూడా తర్వాత రేపు పొద్దున మీకు పుట్టబోయే బిడ్డకి, మగ బిడ్డకి ఇలాంటి ప్రాబ్లం అంటే మళ్ళీ జీరో స్పర్మ్ కౌంట్ వచ్చే ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ జెనెటిక్ టెస్ట్లు కూడా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ జీరో స్పర్మ్ కౌంట్ అనగానే మీరు కంగారు పడిపోయి ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆపేయడం అలాంటివి చేయకండి. అసలు జీరో స్పర్మ్ కౌంట్ ఎందుకు ఉంది, ఆ బ్లడ్ టెస్ట్ల ద్వారా, జెనెటిక్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. సో దాన్ని మనం మెడిసిన్స్ ద్వారా కరెక్ట్ చేయాలా, సర్జరీ ద్వారా కరెక్ట్ చేయాలా అనేది ఉంటుంది అనమాట. సో మెడిసిన్స్ అనేవి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం, HCG, HMG అని ఇంజెక్షన్స్ ద్వారా కూడా స్పర్మ్ కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ సపోజ్ మెడిసిన్స్ ద్వారా పెరగలేకపోతే టీసా అంటారు, అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. అంటే డైరెక్ట్గా బీజంలో నుంచి మనము చిన్న సర్జరీ ద్వారా వీర్యకణాలని తీయచ్చు అనమాట. ఇంకొంతమందికి అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటారు. అంటే వీర్యకణాలు పుడుతున్నాయి కానీ అవి బయటికి రావటం లేదు, లోపల ఏదైనా అడ్డం ఉండటం వల్ల. సో అది ఏదైనా అడ్డం ఉందా లేదా అనేది మనం అల్ట్రాసౌండ్ చేయటం వల్ల తెలుస్తుంది. సో అబ్స్ట్రక్షన్ ఉంటే కనుక దాన్ని మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తాము. సో జీరో స్పర్మ్ కౌంట్ని మనం ఖచ్చితంగా కూడా కరెక్ట్ చేయొచ్చు. అరౌండ్ 40 to 60% ఛాన్స్ ఆఫ్ స్పర్మ్స్ దొరికే అవకాశం ఉంది. సో మరి 100% మీరు గ్యారెంటీగా మనకి స్పర్మ్స్ ఉంటాయా మేడం జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నా అంటే 60% డెఫినెట్గా స్పర్మ్స్ ఉండే అవకాశం ఉంటుందండి. సో డోంట్ లూజ్ యువర్ హోప్. ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి అసలు జీరో స్పర్మ్ కౌంట్ ఎందుకు ఉంది అండ్ దీనికి కారణాలు ఏంటి టెస్ట్ల ద్వారా తెలుసుకొని, అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా తెలుసుకొని ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడు మనకు ఖచ్చితంగా ఇంకొక ఆప్షన్ ఉంటుంది, డోనర్ స్పర్మ్స్ అని. డోనర్ స్పర్మ్స్ అంటే మన దగ్గర ఉన్న వేరే వీర్యకణాలు, మీ బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే వీర్యకణాలని తీసుకొని మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ జీరో స్పర్మ్ కౌంట్. థ్యాంక్ యూ.